Hi, welcome to SV Maths channel. Inter Maths 2BMI integration. Exercise 6th B. Second Roman law 21 sum. Okay? Integral 1 plus log x whole power n by x into dx. Okay now. Integral 1 plus log x whole power n by x dx. Okay now. చూడండి సొల్యూషన్. సో ఇక్కడ ఏం తీసుకుంటారమ్మా చూడండి 1 ప్లస్ లాగ్ ఎక్స్ టీ అనుకోండి. ఓకేనా, లెట్ 1 ప్లస్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో డిఫరెన్షియేట్ చేస్తే ఆన్ బోత్ సైడ్స్. సో డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, కాన్స్టెంట్ 0 కదా. సో లాగ్ ఎక్స్కి 1/x dx, 1/x dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకేనా, సో చూసుకోండి. ఇంటిగ్రల్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు, 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ పవర్ n బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ కదా. ఇక్కడ ఏంటి మనకి 1/x dx ఈజ్ ఈక్వల్ టు ఏమనుకోవచ్చు, 1/x dx ప్లస్లో ఏం రాయొచ్చు, dt రాయొచ్చు. సో 1 ప్లస్ లాగ్ ఎక్స్ అంటే టీ అంటే ఏంటి, టీ పవర్ n ఇంటూ 1/x dx అంటే dt కదా. సో టీ పవర్ n, 1 ప్లస్ లాగ్ ఎక్స్ అంటే టీ అమ్మా, టీ పవర్ n, 1/x dx అంటే dt. సో టీ పవర్ n dt. ఓకే, అర్థమైందమ్మా. ఓకేనా. సో ఇంటిగ్రల్ మీకు ఫార్ములా తెలుసు. ఇంటిగ్రల్ x పవర్ n dxకి ఫార్ములా ఏంటి, x పవర్ n+1/n+1 కదా. సో ఇది ఫార్ములా. ఓకేనా. ఓకే, అంటే ఏమవుతుంది ఇప్పుడు, ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టీ పవర్ n+1/n+1 అంతే కదా, ప్లస్ సి. ఓకే, అర్థమవుతుందా. టీ అంటే ఇక్కడ ఏమనుకున్నాము, 1 ప్లస్ లాగ్ ఎక్స్. ఓకేనా, హోల్ పవర్ n+1/n+1 ప్లస్ సి అంతే. ఓకే, అర్థమైందమ్మా. ఇంటిగ్రల్, సో ఇంటిగ్రల్ టీ పవర్ n అంటే ఏంటి, ఇంటిగ్రల్ x పవర్ n dxకి ఫార్ములా x పవర్ n+1/n+1 ప్లస్ సి. సో ఇక్కడ టీ అంటే ఏంటి, 1 ప్లస్ లాగ్ ఎక్స్. సో అదే రాసాం, 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ పవర్ n+1/n+1 ప్లస్ సి. ఓకే, అర్థమైందా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా ఒకసారి ఈ ప్రాబ్లం. ఓకేనా, అర్థమైందమ్మా. ఓకే, సో ఇంటిగ్రల్ x పవర్ n dx అంటే x పవర్ n+1/n+1 ప్లస్ సి. సో ఇక్కడ టీ పవర్ n కదా, టీ పవర్ n+1. సో టీ అంటే మనం ఏమనుకున్నాం, 1 ప్లస్ లాగ్ ఎక్స్. సో అదే రాశాను. ఓకేనా. నెక్స్ట్ సమ్ 22. ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్. సో చూడండి సొల్యూషన్. లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుందాం. లెట్ log x is equal to t. So differentiating on both sides. Okay now, log x అంటే 1/x dx is equal to dt. 1/x dx is equal to dt. So integral cos of log x ప్రాబ్లం ఒకసారి రాస్తున్నాను చూడండి, ఇంటూ dx. ఓకేనా. సో ఇంటిగ్రల్ 1/x dx అంటే dt, cos ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే టీ అంటే కాస్ టీ డిటీ. ఓకేనమ్మా, అర్థమైందా. సో ఇంటిగ్రల్ కాస్ టీకి ఫార్ములా ఏంటి, సైన్ టీ, సైన్ టీ ప్లస్ సి. ఓకే, సో సైన్ ఆఫ్ టీ అంటే ఎంత, ఇక్కడ టీ ఏమనుకున్నాం మనం, లాగ్ ఎక్స్ అంటే సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, ఇదే ఆన్సర్. ఓకే, అర్థమైందా. ఇక్కడ మనము ఏది టీ అనుకుంటున్నామో ఒకసారి మైండ్లో పెట్టుకుంటే మీకు లెక్క ప్రాబ్లం అయిపోయినట్టే. ఓకే, చాలా సింపుల్. లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాం. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగ్ ఎక్స్ డిఫరెన్షియేటింగ్ 1/x dx ఈజ్ ఈక్వల్ టు టీ. సో ఫార్ములా అప్లై చేస్తాం. కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే టీ, 1/x dx అంటే dt, కాస్ టీ dt. ఓకేనా. ఇంటిగ్రల్ కాస్ టీ అంటే సైన్ టీ ప్లస్ సి, టీ అంటే లాగ్ ఎక్స్. సో అదే రాసాం. ఓకేనా, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఓకేనా. ఓకే, ఓకేనా. ఓకే,
నెక్స్ట్ 23rd సమ్ సెకండ్ రోమన్లో 23rd ప్రాబ్లం. ఇంటిగ్రల్ cos root x by root x dx. ఓకే, ఇది ప్రాబ్లం. ఇంటిగ్రల్ cos root x by root x dx. చూడండి ఇక్కడ 1/2 root x వస్తుంది కదా రూట్ ఎక్స్కి ఫార్ములా. చూడండి ఒకసారి సొల్యూషన్. లెట్ ఇక్కడ ఏం తీసుకుంటున్నామంటే రూట్ ఎక్స్ని తీసుకుంటున్నాం. చూడండి రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఏమవుతుంది 1/2 root x dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకే, అర్థమైందా? 1/2 root x dx ఈజ్ ఈక్వల్ టు dt. సో ఇక్కడ 2 అనేది ఏమవుతుంది డివైడ్ అవుతుంది. సో అటే వెళ్తే మల్టిప్లై అవుతుంది కదా. అంటే 1/root x dx ఈజ్ ఈక్వల్ టు 2 dt. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ ఏం లేదమ్మా 2 అనేది ఇక్కడ డివైడ్ అవుతుంది. సో ఇటే వెళ్తే మల్టిప్లై అవుతుంది అంటే 2 dt. ఓకేనా. సో ప్రాబ్లం ఏంటి? ఇంటిగ్రల్ cos root x by root x into dx. ఓకేనా. సో ఇంటిగ్రల్ cos root x అంటే t కదా, cos t. ఓకే, 1/root x dx అంటే ఏమనుకున్నాము 2 dt కదా. అర్థమైందా? 2 dt. ఓకే, అర్థమైందా? సో ఈ 2ని బయటికి తీసుకొచ్చేయండి. 2 ఇంటిగ్రల్ cos t dt. ఇంటిగ్రల్ cos t అంటే ఏమవుతుంది? ఇంటిగ్రల్ cos tకి sin t కదా. సో sin t ప్లస్ c. సో 2 ఇంటూ sin t అంటే ఏమనుకున్నాము? t అంటే ఏంటి? రూట్ ఎక్స్. సో sin root x ప్లస్ c అంటే 2 sin root x ప్లస్ c. ఇదే ఆన్సర్. ఓకే, అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. cos root x అని t అనుకున్నాం, డిఫరెన్షియేట్ చేసాం బోత్ సైడ్స్. సో 1/2 root x dx ఈజ్ ఈక్వల్ dt. సో ఈ 2 అనేది ఇక్కడ డివైడ్ అవుతుంది, అటే వెళ్తే మల్టిప్లై అవుతుంది అంటే 1/root x dx ఈజ్ ఈక్వల్ టు 2 dt. ఓకేనా. సో cos root x by root x ఈజ్ ఇంటూ dx. 1/root x dx అంటే 2 dt. సో అదే రాశాను ఇక్కడ. ఓకేనా. cos t ఇంటిగ్రల్ cos t అంటే sin t. ఓకే అమ్మా. సో 2 sin root x ప్లస్ c. t అంటే ఇది. అర్థమైందా? ఓకేనా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ 24th సమ్. ఇంటిగ్రల్ 2x ప్లస్ 1/x² ప్లస్ x ప్లస్ 1 dx. చూడండి సొల్యూషన్. సో డిఫరెన్షియేటింగ్ కింద తీసుకుంటే 2x ప్లస్ 1 వస్తుంది కదా. ఓకేనా. సో లెట్ చూడండి f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ x ప్లస్ 1. ఓకేనా. f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ x ప్లస్ 1 డినామినేటర్ వాల్యూ తీసుకున్నాం. సో f డాష్ ఆఫ్ x ఏమవుతుంది? డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? 2x ప్లస్ 1. కాన్స్టెంట్ 0 కదా. సో 2x ప్లస్ 1. ఓకేనా. సో మీకు ఫార్ములా ఉంది. ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా గుర్తుందా? లాగ్ మాడ్ f ఆఫ్ x ప్లస్ c. ఇది ఫార్ములా. సో అంటే దీని ప్రకారం రాస్తే ఏమవుతుంది? లాగ్ మాడ్ f ఆఫ్ x అంటే x² ప్లస్ x ప్లస్ 1. అంతే, అయిపోయింది ప్రాబ్లం. ఓకేనా. అర్థమైందో? చాలా సింపుల్. లెట్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ x ప్లస్ 1. సో f డాష్ x కడితే 2x పవర్ 2 మైనస్ 1 కదా. 2 మైనస్ 1 అంటే 1. సో 2x ప్లస్ 1. ఓకేనా. సో ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్ టు లాగ్ మాడ్ f ఆఫ్ x ప్లస్ c. సో లాగ్ మాడ్ f ఆఫ్ x అంటే x² ప్లస్ x ప్లస్ 1. ఓకేనా, ప్లస్ c. సో స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. అర్థమైందా? ఓకే. ఓకేనమ్మా.
ఆ ఫార్ములా వస్తే ప్రాబ్లం అయిపోయినట్టే. ఓకే, ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఓకే, ఓకేనా? నెక్స్ట్ సమ్ 25th సమ్ చూడండి. ఇంటిగ్రల్ ax power n minus 1 by bx power n plus c dx where n belongs to n, a, b, c are real numbers. So b is not equal to 0 and x belongs to I subset of x belongs to r, x power n is not equal to minus c by b. ఓకే, చూడండి ఒకసారి సొల్యూషన్. సో ఇంటిగ్రల్ ax power n minus 1 by bx power n plus c ఇదే కదా dx. సో ఇక్కడ ఏం తీసుకుంటున్నామంటే లెట్, చూడండి జాగ్రత్తగా వినండి అమ్మా, లెట్ డినామినేటర్ వాల్యూ తీసుకుంటున్నాను చూడండి. లెట్ bx పవర్ n ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు t. ఓకేనా? డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి. b ఇంటూ n x పవర్ n మైనస్ 1 అంతే కదా. ఓకే, అర్థమైందా? ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకేనా? అర్థమైందమ్మా? ఇక్కడ ఏం లేదు, దీనికి చేస్తాం nx పవర్ n మైనస్ 1 x పవర్ n dx అంటే ద dx ఆఫ్ x పవర్ n అంటే ఫార్ములా ఏంటి? nx పవర్ n పవర్ x పవర్ n మైనస్ 1 కదా, n ఇంటూ x పవర్ n మైనస్ 1. సో అదే రాశాను ఇక్కడ. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి, n బయట రాసేస్తున్నాను. n b x పవర్ n మైనస్ 1 dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ చూడండి ఒకసారి, ఈ x పవర్ n మైనస్ 1ని కాన్స్టెంట్గా ఉంచి dxని ఇటు ఇది అటే పంపిస్తున్నాను. ఇది మల్టిప్లై అవుతుంది కదా, nb అనేది అటే వెళ్తే డివైడ్ అవుతుంది. సో అంటే ఏంటి, 1 బై, చూడండి నెక్స్ట్ స్టెప్లో రాస్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇక్కడ nb x పవర్ n మైనస్ 1 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt కదా వచ్చింది మనకి. సో ఈ nb అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది కదా, సో అటువైపు వెళ్తే డివైడ్ అవుతుంది. ఓకేనా? అంటే x పవర్ n మైనస్ 1 ఇంటూ dx వాల్యూ కావాలి మనకి, అంటే 1 బై nb dt. ఓకే, అర్థమైందా? చూడండి, సో ప్రాబ్లం ఏమి ఇచ్చారు, ఇంటిగ్రల్ ax పవర్ n మైనస్ 1 బై bx పవర్ n ప్లస్ c ఇంటూ dx. ఇదే కదా ప్రాబ్లం, ఇదే కదమ్మా. ఓకేనా? చూడండి ఒకసారి, x పవర్ n మైనస్ 1 dx ప్లేస్లో ఏం రాయొచ్చు, మనకి ఏమొచ్చింది, 1 బై nb dt అని వచ్చింది కదా. సో అదే రాస్తున్నాను చూడండి, ఇంటిగ్రల్ a బై, కానీ bx పవర్ n ప్లస్ cని ఏమనుకున్నాము, t కదా, అది రాసేయండి, ఇంటూ 1 బై x పవర్ n మైనస్ 1 dx ప్లేస్లో ఏమొచ్చింది, 1 బై nb dt. అర్థమైందా? కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. సో a b n ఇవన్నీ ఏంటి, కాన్స్టెంట్ వాల్యూసే కదా. సో బయటకు తీసుకొచ్చేస్తున్నాను మొత్తం వాల్యూస్ అని చూడండి, a బై nb. ఓకే, ఇంటిగ్రల్ 1 బై t dt. ఓకేమ్మా? సో ఇంటిగ్రల్ 1 బై t అంటే log t కదా. సో a బై nb log t ప్లస్ c. ఓకే, సో a బై nb log tని ఏమనుకున్నాం మనము, t అంటే ఏం తీసుకున్నాము, bx పవర్ n ప్లస్ c కదా. ఈ ప్లస్ cని బదులు c1 అనుకోండి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ c ఉంది కదా, సో అందుకోసం ఇక్కడ c1 అనుకున్నాం. ఓకేనా? ప్రాబ్లం ఏం లేదు కదా. అంటే ఏమొచ్చింది, a పవర్ nb log ఆఫ్ bx పవర్ n ప్లస్ c ప్లస్ c1. ఓకేనా? c1 లేదా k అనుకోండి, లేకపోతే నో ప్రాబ్లం. ఓకే, అర్థమైందా? సో అర్థమైందమ్మా.
ఇక్కడ మనం తీసుకున్న వాల్యూ చూడండి ఒకసారి. లెట్ bx పవర్ n ప్లస్ సిని టీ అనుకున్నాం. సో బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేసాం. b ఇంటూ nx పవర్ n మైనస్ 1 dx ఈజ్ ఈక్వల్ dt. సో అంటే nb ఇంటూ x పవర్ n మైనస్ 1 dx ఈజ్ ఈక్వల్ dt. ఈ nbని ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఈ టేబుల్తో డివైడ్ అవుతుంది. అంటే x పవర్ n మైనస్ 1 dx ఈక్వల్ 1/nb dt. ఓకేనా? సో x పవర్ n మైనస్ 1 dx బదులు 1/nb dt అదే అప్లై చేసాం. a/t మొత్తం కాన్స్టెంట్ వాల్యూస్ని బయటకు రాస్తాం. a/nb ఇంటిగ్రేట్ 1/t. ఇంటిగ్రేట్ 1/t అంటే log t ప్లస్ c. సో log t అంటే bx పవర్ n ప్లస్ c. ఇక్కడ ఆల్రెడీ c ఉంది కాబట్టి సో c1 అని తీసుకున్నాం, లేదా k అని తీసుకోవచ్చు కాన్స్టెంట్ వాల్యూ. ఓకేనా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, అర్థమైందా? ఓకేనా? ఓకేనమ్మా? ఓకే, నెక్స్ట్ 26th సమ్, సెకండ్ రోమన్లో 26th సమ్. ఓకేనా? ఓకే, ఇంటిగ్రల్ చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ 1/x log x ఇంటూ log x dx. ఓకేనా? సో కన్ఫ్యూజ్ అవ్వద్దామా? చూడండి, ఐఎంపీ ప్రాబ్లం సొల్యూషన్. ఓకే, సో ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే చూడండి, లెట్ log x ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాను. చూడండి, log x ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాను. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో డిఫరెన్షియేట్ చేస్తే ఫస్ట్ log x అంటే 1/x అంటే ఏమవుతుంది? log x అంటే ఏంటి? ఇదంతా x అనుకుంటే 1/x కదా. ఫస్ట్ 1/x మళ్ళీ ద d/dx ఆఫ్ log x అంటే ఏమవుతుంది? 1/log x. ఓకేనా? అర్థమైందా? dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకే, సో log x అని ఉంది ఇక్కడ. ఫస్ట్ log xకి ఫార్ములా ఏంటి? 1/x ద d/dx ఆఫ్ మళ్ళీ log x అంటే 1/log x. సో ఈ వాల్యూ ఓకేనా ఈజ్ ఈక్వల్ టు dt. ఓకే, సో ప్రాబ్లం ఏంటి? ఒకసారి ప్రాబ్లం రాద్దాం. x log x ఇంటూ log x ఓకే ఇంటూ dx. సో జాగ్రత్తగా చూడండి ఇక్కడ 1/x log x ప్లస్లో 1/x log x dx ప్లస్లో ఏం రాయొచ్చు? dt కదా. సో log x అంటే ఏమనుకున్నాం మనం? t అంటే ఏంటి? 1/t dt. అంతే, చాలా సింపుల్. కానీ ఐఎంపీ ప్రాబ్లమా, అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో 1/t అంటే log t ఓకే ప్లస్ c. log t అంటే ఏమనుకున్నాం మనము? log x. సో అదే వేస్తున్నాను చూడండి, log x plus c. సో ఆన్సర్ ఈజ్ log x plus c. ఓకేనా? సో ఐఎంపీ ప్రాబ్లం. సో log x ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాం. ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? log xకి 1/x మళ్ళీ డిఫరెన్షియేట్ log x అంటే 1/log x dx dt. ఓకేనా? సో 1/x log x dx ఈజ్ ఈక్వల్ dt. సో x log x dx dt వేసాం. సి log xని ఏమనుకున్నాం? టీ అనుకున్నాం. సో 1/t dt. 1/t అంటే log t ప్లస్ c. log t అంటే log x ప్లస్ c. ఓకేనా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఐఎంపీ ప్రాబ్లం. ఓకే, 26th సమ్ అమ్మా. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.